కానీ ఈ లోక సంబంధమైన విద్యలకు మూలమైనటువంటి సృష్టి, మరి ఆ సృష్టిని కలిగించినటువంటి దేవుని యొక్క జ్ఞానం విషయంలో మనుషులెందుకు రకరకాల ఉద్దేశాలను ప్రతిపాదిస్తున్నారు? ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి బోధిస్తున్నారు? ఆ దేవుని గూర్చిన జ్ఞానం ఇంకా పెర్ఫెక్ట్‌గా ఉండాలి కదా! ఎందుకు భిన్నాభిప్రాయాలు? ముగ్గురు త్రియేక దేవుడని ఒకరు, లేదంటే ముగ్గురు వేరు వేరని మరొకరు, యేసు దేవుడు కాదని కొంతమంది, యేసు దేవుడని కొంతమంది, పుట్టినవాడని కొంతమంది, ఆయనేమో పుట్టలేదు ఉన్నవాడని మరికొంతమంది. ఏంటి గందరగోళం ఏంటి? అందరి దగ్గర ఉన్న పుస్తకం అదే కదా! పరిశుద్ధ గ్రంథమే కదా! మరెందుకు ఒక్కొక్కరు రకరకాలుగా బోధలు వినిపిస్తున్నారు? ఎందుకు క్రైస్తవ్యాన్ని గలిబిలి చేస్తున్నారు? సామాన్య విశ్వాసులైన వారందరూ వారి విశ్వాసాలను కోల్పోయి సంఘాలకు, దేవునికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే దీనికి కారణం ఎవరు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనంటే బైబిల్‌లో ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 23 అధ్యాయము 36 వచనం. ఇర్మియా గ్రంథము 23 అధ్యాయము 36 వచనం. చూడండి ఏం వ్రాయబడిందో అక్కడ. యెహోవా భారమును మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు, జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియగు దేవుడునకు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. కాగా ఎవని మాట వారికే భారమగును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపత్యగు దేవుడునకు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. అపార్థం అపార్థం చేసుకుంటున్నారట. బైబిల్లో దేవుడు చెప్పినది ఒకటే ఉద్దేశం. ఆయన ఉద్దేశాలలో ఏ విధమైన మార్పు లేదు. కానీ చదివి బోధిస్తున్న వారి విషయాలలోకి వచ్చేసరికి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటే కారణం అపార్థం. అపార్థం చేసుకుంటున్నారట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు గ్రహిస్తున్నటువంటి ఉద్దేశం ఏంటి? దీనిలో దేవుని ఆలోచనలకి, మనుషుల ఆలోచనలకి పొంతన కుదరకపోవడంతో రకరకాల బోధలు, వివిధ రకమైన సిద్ధాంతాలు క్రైస్తవ సమాజంలో మరి వేళ్ళు ఉనిగిపోనే విధంగా ప్రతి ఒక్కరిలో ప్రవేశించేయండి. మరి ఇలాంటి పరిస్థితులు కలగడానికి గల కారణం అపార్థం. దేవుని మాటలను, జీవము గల దేవుని మాటలను అపార్థం చేసుకుంటున్నారట. మరి ఏ రకంగా అపార్థం అవుతుంది? ఏ విధంగా వారు తప్పుగా భావిస్తున్నారని మనం ఆలోచించగలిగితే మీకు మంచి ఉదాహరణ చెప్తాను. సెల్ అంటే తెలుసు కదండి. సెల్ అంటే ఏంటి? సెల్ అంటే తెలీదు ఎవరికీను, మౌనంగా ఉన్నారు. సెల్ అంటే ఏంటండి? మొబైల్ ఫోన్. దీన్నే కదా మనల్ని అడిగితే సెల్ అంటే ఇదే అంటాం. అదే పోలీస్ దగ్గరికి వెళ్ళి సెల్ అన్నారు అనుకోండి, ఆయన ఏమంటాడు? ఆయన ఇది చూపించడు, వేరే చూపిస్తుంటాడు. ఐరన్ రాడ్లతో చేయబడిన కటకటాలు. అదే కదండి. ఆయన ఆలోచన ప్రకారం, ఆయనకున్న అనుభవం ప్రకారం, ఆయన చేసినటువంటి వృత్తి ప్రకారము సెల్ అనగానే ఆయనకి మొదట స్ట్రైక్ అయ్యేది ఏంటి అని అంటే ఇది కనబడదు. ఆయనకి స్ట్రైక్ అయ్యేది ఏంటి అని అంటే రోజు వాటి దగ్గర కూర్చుంటాడు కాబట్టి సెల్ అంటే ఇది జైలు. చూడండి, పదం ఒకటే. మన దగ్గరకు వచ్చేసరికి సెల్ అంటే ఇది అంటున్నాం, కానీ పోలీస్ దగ్గరికి వెళ్ళేసరికి సెల్ అంటే అది అంటున్నాడు. పదాలు ఒకటే, స్పెల్లింగ్ కూడా మార్పే ఉండదండి. దాన్ని సిఈఎల్ఎల్ సెల్లే అంటారు. మన చేతిలో ఉన్నది సిఈఎల్ఎల్ సెల్లే అంటారు. మరి అదే ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆయన్ని సెల్ అడిగితే ఏమంటాడు? సెల్ అంటే ఆయన ఏమంటాడండి? బ్యాటరీ. బ్యాటరీని సెల్స్ అంటారు. ఏదైనా వస్తువు పని చేయకపోతే సెల్స్ అయిపోయండి అని అంటాడు. లేదండి మా దగ్గర బోల్డ్ సెల్స్ ఉన్నాయి, మా ఆవిడకోటి, నాకోటి, మా పిల్లలిద్దరికి 4 సెల్స్ ఉన్నాయి, సెల్స్ ఏమి అయిపోలేదు అన్నాం అనుకోండి, ఏమంటాడు? నవ్వుకుంటాడు కదా. సెల్స్ అంటే అవి కాదండి, బ్యాటరీల గురించి మాట్లాడుతున్నాను, వీటిని సెల్స్ అంటారు.
అని ఆ ఎలక్ట్రీషియన్ చెప్తాడు. అంతే కదండి. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా సెల్ అనే మాట వాడుతాడు. వైట్ బ్లడ్ సెల్స్ బాగా తక్కువగా ఉన్నాయండి, మీకు వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంది, సెల్స్ డౌన్ అయిపోయాయి, కాబట్టి మీకు సెల్స్ ఎక్కించాలి అని అంటాడు. ఇక్కడ మాకేం డౌన్ అవ్వలేదండి, మా ఇంట్లో అందరికీ ఉన్నాయి సెల్స్ అని అంటారా? చూడండి. అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి వాటి యొక్క భావాలు అర్థాలు మారిపోతున్నాయి. పదాలు ఒకటే, వాటి స్పెల్లింగ్ ఒకటే, ఉచ్చారణ ఒకటే, కానీ అర్థం చేసుకునే విధానంలో సందర్భాన్ని బట్టి వారికి ఏం స్ట్రైక్ అవుతుంది. డాక్టర్ అయితే ఒక రకంగా సెల్ అంటున్నాడు, ఒక ఎలక్ట్రీషియన్ అయితే మరొక రకంగా సెల్ అంటున్నాడు, ఒక సామాన్యుడిని సెల్ అని అంటే మరొక రకంగా అర్థం చేసుకుంటున్నాడు, ఒక పోలీసుని అడిగితే ఆయన ఒక రకంగా అర్థం చేసుకుంటున్నాడు. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవుతుంది. మరి వాళ్ళని అడిగితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతారు తప్ప ఏంటి విషయం అనేది పూర్తిగా ఎవరు చెప్పలేరండి. ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతుంది అదే. ఎవరి ఆలోచనలు వారు బైబిల్లో చొప్పించడం, దేవుని ఆలోచనలు పక్కన పెట్టేశారు. వాళ్ళకి ఏదైతే తోస్తుందో, ఈ మాటను చదివి వాళ్ళకి ఏదైతే అర్థమైందో వాళ్ళు అనుకున్నదే చెప్పుకెళ్ళిపోతున్నారు తప్ప వాస్తవం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి, పరిశోధనాత్మకమైన దృష్టితో ఏది ఖచ్చితమైనదని ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో ఈరోజు బోధకులైన వారు విఫలమైపోయారండి. విఫలమైపోయారు. ట్యాప్ అంటే ఏంటండి? టీఏపీ ట్యాప్ అంటే తెలిసి ఎవరికైనా? ట్యాప్ అంటే వాటర్ ట్యాప్ అంటున్నారు, కానీ కొన్ని కొన్ని చోట్ల మొబైల్లో వస్తుంటుంది ట్యాప్ ద స్క్రీన్ అనుకొని. ఏంటి కొలాయి కింద పెట్టమన్నా దాని అర్థం ఏంటి? ల్యాప్టాప్లు పనిచేయలేనప్పుడు ట్యాప్ హియర్ అని అంటాడు, అంతే కదా. ట్యాప్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఎందుకు? ట్యాప్ అంటే అర్థం ఏంటి? చేత్తో కొంచెం టచ్ చేయి, ఇలా కొట్టు అని, అంతే కదా. స్పెల్లింగ్ ఒకటే, కానీ సందర్భాలను బట్టి అర్థాలు వేరుగా ఉన్నాయి. ట్యాప్ అనగానే కొంతమంది కొలాయి అనుకుంటారు, ట్యాప్ హియర్ అనగానే చదువుకున్న వాళ్ళకి అర్థం అవుద్ది, ఇగో ఇక్కడ కొట్టండి అని అర్థం. వాటి యొక్క అర్థాలు సందర్భాలను బట్టి అర్థం చేసుకోవాలి, అంతే కదండి. ఇక ట్యాప్ హీర్ అన్నాడు కదని చెప్పి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు పెట్టి ట్యాప్ల కింద తిట్టారనుకోండి, కొలాయిలు ఇప్పి అన్నీ డ్యామేజ్ అయిపోతాయి కదా. అర్థం పదాలు ఒకటే ఉన్నాయి కానీ సందర్భాలను బట్టి అర్థాలు వేరు. అవి సందర్భానుసారం మనం వాటిని వినియోగించాలి తప్ప నేను ఏదైతే అనుకున్నానో అది చేస్తాను అనుకోండి, అది రైట్ ఎలాగవుతుంది? రాంగ్ అయిపోద్ది కదా. అర్థాలు వేరు. చూడండి, పరిస్థితులను బట్టి పదాలు శబ్దాలు ఒక రకంగానే ఉన్నా వివరణలోనికి ఆలోచనలోనికి వెళ్ళేటప్పుడు వాటి పరిస్థితులని అవగాహన చేసుకొని అది సరి అయినదా కాదా నిర్ధారించుకొని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. ఈరోజు బోధకుల్లో అంత ఓపిక లేదు, అంత పరిశోధించి తెలుసుకునే అంత సమయాన్ని ఎవరు కేటాయించే పరిస్థితుల్లో లేరు. అంత పరిశోధించి తెలుసుకునే అంత సమయాన్ని ఎవరు కేటాయించే పరిస్థితుల్లో లేరు. ఆల్రెడీ ఒక సిద్ధాంతం సమాజంలో ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా నేను ఏదో సిద్ధాంతం చెప్తే నేను హైలైట్ అవ్వచ్చు, జనాల యొక్క ఫోకస్ నా మీద పడుతుంది, నేను డెవలప్ అవ్వచ్చు. చూడండి, ఎలాంటి దురుద్దేశాలతో వాక్యాన్ని వక్రీకరిస్తూ ఒకదానికొకటి అపార్థం చేస్తూ ఈరోజు రకరకాల బోధలు వచ్చేసాయి కదండి. అందుకే బైబిల్లో దేవుడు అంటున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చూడండి, దేవుని వలన మనకు దయచేయబడినవి ఏంటి? ఈ మహాజ్ఞానం, 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం, ఇది దేవుని వలన దయచేయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికిరి అని అంటారు పేతురు పత్రికలో.
ఇది ఈ జ్ఞానమంతా దేవుని చేత మనకి దయచేయబడింది. ఈ దయచేయబడిన జ్ఞానం మనకు అర్థం కావాలి అని అంటే ఏ ఆత్మను కలిగి ఉండాలట? లౌకిక ఆత్మను కాదు. అంటే లోక సంబంధమైన ఆలోచనలతో కూడిన ఆత్మగా మీరు ఉండడానికి వీల్లేదు. లోక సంబంధమైన విషయాలతో మీరు దేవుని వాక్యాల్ని పోల్చకండి అని చెప్తూ ఏ ఆత్మతో చదవాలట? దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏవేవైతే సూచిస్తుందో వాటిని అనుసరించి మీరు తెలుసుకోవాలి. దేవుని వలన దయచేయబడిన విషయాలు మీరు తెలుసుకోవాలంటే లోక సంబంధమైన ఆలోచనలతో చదివితే లోక సంబంధంగానే ఉంటుంది అదంతా. దేవుని జ్ఞానం అర్థం కాదు. దేవుని విషయాలు మీకు తెలియాలి అని అంటే దేవుని ఆత్మను కలిగిన వారుగా చదవాలని చెప్తూ ఏమంటున్నాడు చూడండి తర్వాత మాట. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. మనుష్య జ్ఞానాన్ని అస్సలు జోడించడానికి వీల్లేదు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులు కదా ఇవన్నీ. తండ్రి అయిన దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ గనుక ఆయన గూర్చినటువంటి సంగతులన్నీ ఆత్మ సంబంధమైనవి అయితే ఆత్మ సంబంధమైన సంగతుల్ని వేటితో సరిపోల్చుకోవాలట? ఆత్మ సంబంధమైన సంగతులతోనే మనం సరిపోల్చుకోవాలట. అందుకే ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఇది బోధించే విధానం. ఈ విధంగా బోధించాలట. కానీ ఈరోజు బోధకులుగా ఉన్నవారు బోధించే విషయానికి వచ్చేసరికి వాళ్ళు చెప్పాలనుకుంటున్నటువంటి సంగతి వాక్యానుసారంగా ఆత్మ సంబంధంగా ఆలోచన గలవారుగానే ఉన్నారా? లేదంటే మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో వాళ్ళకి ఏదైతే మాట చదవగానే వాళ్ళ ఆలోచనలు ఏదైతే పుట్టిందో మరి దాని విషయంలో వారు ఆలోచన కలిగి వారు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారా? ఇందాకలు అందుకే మీకు చెప్పాను, సెల్ ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క రకమైన ఆలోచన. ఒక పోలీస్ కనిపించినట్టుగా అతడు ఆలోచించినట్టుగా బైబిల్ పట్టుకున్న బోధకుడు ఆలోచించడానికి వీల్లేదు. లేదంటే ఒక ఎలక్ట్రీషియను సెల్ అనే పదం గురించి ఆయన అనుకుంటున్నట్టుగా మనం అనుకొని చెప్పడానికి వీల్లేదు. మన నిర్ణయాలు మన ఆలోచనలు ఇందులో చొప్పించడానికి వీలు లేదు. దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో ఈ పదాలు వాటి యొక్క ఆంతర్యం దేవుడు అనుకున్నటువంటి విధానంలోకి మనం వెళ్ళి నేర్చుకోవాలి. ఆయన ఏ ఆలోచనతో అన్నాడో, స్టిల్ అని ఎందుకు అన్నాడో, వాచ్ అంటే ఏంటండి? వాచ్ చెప్పండి, వాచ్ అంటే ఏంటండి తెలీదా? గడియారం. మరి వాచ్ మ్యాన్ అంటారు, ఆయన ఎవరు? గడియారం మ్యానా? మీ హాబీస్ ఏంటనంటే ఏం చెప్తారండి? వాచింగ్ టీవీ అని అంటారు. ఏంటి గడియారం టీవీ? అదేం టీవీ? చూడండి, అర్థం పదం ఒకటే కానీ సందర్భాలను బట్టి అర్థాలు మారిపోతుంటాయి. అది ఎందుకు ఏ అర్థం? నువ్వేదో అనేసుకొని నువ్వు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే అపార్థం అవుతుంది తప్ప అది అర్థం అవ్వదు. దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన ఏ ఉద్దేశంతో రాయించాడు, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఆత్మ నేర్పు మాటలతో మనం ఆలోచించుకోవాలి తప్ప మనుష్య జ్ఞానం నేర్పే మాటలతో నేనేదో ఇదిగో ఇది అనుకున్నాను అని చెప్పేయడానికి వీల్లేదు. నీ ఉద్దేశాలు చెప్పడానికి నువ్వెవరవి? దేవుని ఉద్దేశం కదా మనుషులకు అవసరమైనది. దేవుని ఉద్దేశం ఏం చెప్తుంది దాని కదా గ్రహించాలి. దేవుని మాటలు అర్థం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదండి. అందులో ఎన్నో గూఢార్థాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ ఒకదాని వెనక ఒకటి పరిశోధించి దానికి సంబంధించినవన్నీ ఒక చోట చేరిస్తే అప్పుడు మనకు ఒక సరియైన సమాధానం దొరుకుతుంది. ప్రారంభ శతాబ్దంలో కూడా యేసుక్రీస్తు వారి మాటల్ని ఎంతమంది అపార్థం చేసుకున్నారండి? చాలామంది అపార్థం చేసుకున్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపేస్తాను అని యేసుక్రీస్తు వారు అన్నారు.
మరి అక్కడ చుట్టూ ఉన్నవారంతా ఏమనుకున్నారండి? ఈ దేవాలయాన్ని కట్టడానికి 56 సంవత్సరాలు పట్టింది. ఈనేటి 3 దినాల్లో కట్టేత్తానంటున్నాడేంటి? చూడండి. యేసుక్రీస్తు వారు చెప్పింది ఏ ఉద్దేశం? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన చెప్పింది శరీరమను దేవాలయం గురించి చెప్పారు. నన్ను ఎలాగ సిలువేసి నన్ను కొడతారు కదా! నన్ను పడగొడతారు కదా! నేను సమాధిలోకి వెళ్ళిపోతాను కదా! మూడో దినాన తిరిగి లేస్తాను. శరీరమను దేవాలయం గురించి యేసుక్రీస్తు వారు చెప్తే అక్కడ ఉన్నవారంతా ఏమనుకున్నారు? ఏమని అనుకున్నారండి? ఇది సొలొమోను గారు కట్టించిన దేవాలయం. దీన్ని పడగొట్టేయమంటారేంటి? దీన్ని 3 రోజుల్లో ఎలా కట్టేస్తారు? ఇక్కడ మనం ఆలోచిస్తే, ఒకటి లౌకికాత్మతో ఆలోచన చేయబడింది. అది శాస్త్రులు, పరిసయ్యులు, చుట్టూ ఉన్న జనసమూహం వారు చేశారు. రెండోది యేసుక్రీస్తు వారు ఆత్మ నేర్పు మాటలతో, ఆత్మజ్ఞానంతో మాట్లాడారు ఆయన. ఆయన ఆలోచన ప్రకారము దేవాలయం పడగొట్టండి అని అంటే, ఈ శరీరాన్ని మీరు సిలువ వేసి చంపుతారు కదా అని ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఇది ఆత్మ నేర్పిన మాట, ఆత్మజ్ఞానంతో యేసుక్రీస్తు వారు పలికిన మాట. ఆ మాటలు అర్థం చేసుకోవడంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు విఫలమైపోయారు, అపార్థం చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు కట్టారు కదా కష్టపడి, ఈ నెలకు 3 రోజులు ఎలా కట్టేస్తాడు అని లోక సంబంధమైన ఆలోచనతో లౌకిక ఆత్మగలవారుగా వారు ఆలోచించారు. పొరపాటు, అపార్థం చేసుకున్నారు. అలాగే నికోదేము సందర్భంలో కూడా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ నువ్వు దేవుని రాజ్యములో చూడలేవు, నువ్వు ప్రవేశించలేవు అనే మాట యేసుక్రీస్తు వారు పలికినప్పుడు ఆయన ఏమంటున్నాడండి? అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా. చూడండి, యేసుక్రీస్తు వారు క్రొత్తగా జన్మించాలి అని ఆయన ఆత్మరీతిగా ఆలోచించి ఆత్మజ్ఞానంతో మాట్లాడితే, నికోదేము లోక సంబంధంగా, శరీర సంబంధమైన ఆలోచన గలవాడుగా ఉన్నాడు గనుక ఆయనకేమర్థమైంది? ముసలోడైపోయిన మనుషుడు మరలా చనిపోయి తల్లి గర్భంలో ప్రవేశించి ఎలా పుడతాడు, ఎలా జన్మింపగలడు? చూడండి, శరీర రీతిగా లౌకికాత్మతో, లోక సంబంధమైన ఆలోచనలతో నిండిపోయి ఉన్నాడు కాబట్టి ఆయనకి అదే స్ట్రైక్ అవుతుంది, అవే ఆలోచనలు పుడుతున్నాయి. అందుకే శరీర రీతిగా ఆలోచించాడు. ముసలివాడైన మనుషుడు మళ్ళా తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళి మళ్ళా పుడతాడు? అది సాధ్యమేనా? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. ఇది బాప్తీసం, ఇది క్రొత్త జన్మ. చూడండి, వివరణ ఆత్మీయంగా ఆలోచిస్తే సరిగ్గానే అన్నీ ఉంటాయి. శరీర రీతిగా ఆలోచించారు అనుకోండి, అన్నీ అపార్థాలే అవుతాయి. దేవుని జ్ఞానం తెలుసుకోవడం, నేర్చుకోవడం అంత తేలికైపోయిందండి ఈరోజు సమాజంలోకి. ఎవడి ఆలోచనలు ఆడు పెట్టేసి ఇష్టానుసారంగా బోధ చేసేసి అనకూడని మాటలన్నీ అనేసి క్రైస్తవ్యాన్ని మరి తప్పుత్రోవకు నడిపిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారు కదండి. సమరీ స్త్రీ విషయం కూడా ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు అని అన్నప్పుడు ఆవిడ ఏమంటుందండి? ఏమంది? ఆ నీళ్ళేవో నాకు ఇచ్చి బాబు, చేదుకొనటానికి ఇంత దూరం రాలేకపోతున్నాను, రోజును చేదుకోవడానికి నాకు ఇంత దూరం రావాల్సిన పని ఉండదు, ఆ నీళ్ళు ఇచ్చేస్తే ఇంటి దగ్గరే ఊరేడు నీటి పొక్కుగా ఉంటాయి, నేను ఇంట్లో వెంటనే కుండ పెట్టేసుకొని మొత్తం పట్టేసుకుంటాను నీళ్ళు. చూడండి, ఆలోచన అదే కదా ఆమె ఉద్దేశం. చేదుకొనుటకి ఎంత దూరం రాకుండా ఆ నీళ్ళు నాకు ఇచ్చాను అంటుంది. యేసుక్రీస్తు వారు నా దగ్గర జీవజలముల ఓట ఉంది, అది నేను నీకు ఇస్తానని ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, మీరు దప్పికొనకుండునట్లును చేదుకొనుటకి ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా. యేసు, నీవు వెళ్ళి
నీ పెనిమిటిని తీసుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారి జీవజాలాలని దేని గురించి చెప్పారండి? వాక్యము. ఆయన ఆత్మ సంబంధి, ఆత్మ సంబంధమైన వాడు కాబట్టి వాక్యాన్ని జీవజలములతో పోల్చాడు. ఇవి నీ దగ్గర ఉంటే నిత్యము నువ్వు వాక్యంతో నిండిపోయి ఉంటావు కాబట్టి నువ్వు నిత్య జీవంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని ఆయన ఉద్దేశం. తండ్రి అని దేవుని సంకల్ప ప్రకారం ఆయన చెప్పవలసి నువ్వు చెప్తుంటే ఆమె లోక సంబంధంగా శరీర రీతిగా ఆలోచించి ఈ నీళ్ళు మొయ్యలేకపోతున్నాను, రోజు ఇక్కడికి వచ్చి చేదుకొని వెళ్ళాలి, నాకు ఈ కష్టం లేకుండా చెయ్యవు అని శరీర రీతిగా ఆలోచిస్తుంది. చూడండి, మనుషులలో అపార్థం, దేవుని మాటల పట్ల అవగాహన చేసుకోవడంలో లేదంటే అర్థం చేసుకోవడంలో ఇలాంటి అపార్థాలు నేరుగా డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు ఎదుటున్నారు కాబట్టి నీ ఉద్దేశం తప్పు, నువ్వు ఇలా కాదు, ఇలాగ ఆలోచించని యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు. అదే కదంటే తర్వాత మనం చదువుకున్న సందర్భాలన్నింటిలో యేసుక్రీస్తు వారు క్లారిఫై ఇచ్చారు. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్ళు ఆ నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నిత్య జీవానికి సంబంధించిన మాటలు ఆయన చెప్తున్నారు. చూడండి, క్లారిఫికేషన్ వెంటనే దొరికింది కాబట్టి సరిపోయింది. శరీరం అనే దేవాలయం గురించి నేను చెప్పాను అని వెంటనే క్లారిఫికేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. అలాగే పులిసిన పిండి గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం, 5 కూడా చదవండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చడానికి మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనిడి, పరిసయ్యులు అను సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ సందర్భం, వాళ్ళు రొట్టెలు తేయడానికి మర్చిపోయారు. యేసుక్రీస్తు వారు ఏమో కరెక్ట్గా అదే సమయంలో పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో చెప్పారు. అప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి. కాగా వారు, మనము రొట్టెలు తేనందును కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. చూడండి, రొట్టెలు తేలేనందుగా యేసుక్రీస్తు వారు చెప్పారు. శాస్త్రులు పరిసయ్యులు అనే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు వారు చెప్పింది శిష్యులు రొట్టెలు మర్చిపోయారు తేలేదనే ఉద్దేశంతో చెప్పారా? చూడండి, ఆయన ఉద్దేశం వేరు, కానీ వింటున్న వీరు ఆలోచనలు వేరు. ఆ పరిస్థితులను బట్టి ఆ రొట్టెలు మర్చిపోయాం కదా అందుకే అంటున్నారా పులిసిన పిండి గురించి అని వాళ్ళ ఆలోచనల ప్రకారం అల్లేసుకుంటున్నారు మొత్తం స్టోరీ అంతా. ఇందుకే కదా మనల్ని అంటున్నారు, ఇందుకే కదా యేసుక్రీస్తు వారు మనతో ఈ మాట అన్నాడు, రొట్టెలు తేనందుకే కదా అని స్టోరీ క్రియేట్ చేసుకొని వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారట. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తురో అది అయినను, 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తుతురో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులని వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాలు, ఆయన చెప్పిన మాటలు ఆనాటి సమాజానికి చాలామందికి అర్థం కాలేదండి. అన్నీ అపార్థాలే, లోక సంబంధమైన మనస్సులతో నిండిపోయి లోక ఆశలతో లోక ఆలోచనలతో వారంతా ఉండిపోయారు కాబట్టి శరీర రీతిగానే ఆలోచించారు. యేసుక్రీస్తు వారి మాటల్ని అపార్థం చేసుకున్నారు, ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు వారితో ఉన్న శిష్యులు కూడా.
ఆయన దగ్గర నిరంతరము వాక్యాన్ని వింటున్న వారి పరిస్థితి అలాగుంటే అప్పుడప్పుడు సమాజంలోకి వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేస్తున్నప్పుడు మరి వారు ఎలాగ అర్థం చేసుకుంటారు సువార్త ప్రకటించేటప్పుడు? అక్కడ ఉన్న శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, ప్రధాన యాజకులు కానీ, అనేక మంది యూదులు యేసుక్రీస్తు వారి మాటలు గ్రహించలేకే కదా ఆయన్ని దేవుని కుమారుడిగా, లోక రక్షకుడిగా అంగీకరించకుండా సిలువ వేసి చంపేశారు. అందరూ అపార్థం చేసుకున్నదే. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మొదటి శతాబ్దంలో పక్కన ఆయన ఉన్నారు కాబట్టి క్లారిఫికేషన్ ఇచ్చారు. బాబు నేను అన్నది ఈ ఉద్దేశంతో కాదు, ఈ ఉద్దేశంతో. సమరయ స్త్రీ విషయంలో క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ పులిసిని పిండి విషయంలో క్లారిఫికేషన్ ఇచ్చారు. దేవాలయం పడగొట్టండి 3 దినాల్లో కడతానన్న విషయంలో క్లారిఫికేషన్ వెంటనే ఇచ్చారు. క్రొత్తగా జన్మించాలి అని అంటే దాని ఉద్దేశం ఇది అని వెంటనే నికోదేముకి వివరించారు. యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి వివరించారు. వాళ్ళలో ఉన్నటువంటి అపార్థాలను తీసివేశారు. మరి ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు పక్కన యేసుక్రీస్తు వారు మనతో పాటు కూర్చుంటారా? చదువుతున్నప్పుడు బాబు నీ ఉద్దేశం ఇది కాదు, నీ ఆలోచన ఇది కాదు, నువ్వు ఎలాగ అర్థం చేసుకుంటున్నావు, అది తప్పు, అది అపార్థం, నువ్వు చదివిన వాక్య భాగానికి అర్థం ఏంటి అని అంటే ఇది అని యేసుక్రీస్తు వారు పక్కన ఉన్నారా మనకు చెప్పడానికి? లేరు. లేరు గనుక ఇంక మనల్ని అడిగేవాళ్ళు లేరు. మనకు నచ్చినట్టు ఆలోచించుకోవచ్చు, నచ్చినట్టు చెప్పుకోవచ్చు అని ఈరోజు అనేక మంది బోధకులైన వారు వారి ఆలోచనల్ని, వారి ఉద్దేశాలని చదవబడినటువంటి వాక్య భాగాలలో మరి వారు అన్వయించుకొని వాటిని ప్రకటించడం ప్రారంభించారు. అందుకే ఈరోజు బోధల పరిస్థితి ఇలా మారిపోయింది. ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తుంటారు. ఎవరి సిద్ధాంతం వాళ్ళది. నీ బోధ నీది, నా బోధ నాది అని అంటారు. దేవుడు నాకు ఎలా బయలుపరిస్తే నీ దేవుడు నీకు అలా బయలుపరిచాడు అంటారు. చివరికి ఎవరి మీద నెట్టేస్తున్నారండి? ఎవరికి దేవుడి మీద ఆయనే బయలుపరిచేటట్టు నువ్వు ఇలా చెప్పు అని. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. మనకే నవ్వు వస్తుంది కదా. మరి ఈరోజు దేవునిని అంగీకరించిన వారు, అన్య జనులుగా ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు వారంటే పడని వారు, క్రైస్తవ్యం అంటే మరి లెక్కలేని వారు, దేశాన్ని విడిచి వెళ్ళిపోండి అనే వారికి మనం వాళ్ళకి ఊపిచ్చినట్టుగా ఉంది కదా. హేళన చేసుకోవడానికి, ఎగతాళి చేసుకోవడానికి, అపహాస్యించడానికి. చదివే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో మన ఆలోచనలు పెట్టేస్తే ఎలాగవుతుంది? అందుకే అదే సందర్భంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు. మత్తయి సువార్త 16 చూద్దామండి ఒకసారి. 16వ అధ్యాయము 23వ వచనం. మత్తయి 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకున్నావని పేతురుతో చెప్పాను. చూడండి, దేవుని సంగతులు తలంచకుండా నువ్వు మనుషుల సంగతులే ఆలోచిస్తున్నావు. ఇప్పటివరకు చదవబడినటువంటి లేదంటే ప్రస్తావించబడినటువంటి సందర్భాలన్నిటిల్లో వారు మనుషుల సంగతులే ఆలోచించారు కాబట్టి అపార్థం చేసుకున్నారు యేసుక్రీస్తు వారి మాటలకి. లౌకికాత్మను గలవారుగా, లోక సంబంధమైన మనుషులుగా వారి ఆలోచన విధానాన్ని బట్టి యేసు మాటలు అపార్థం అయిపోయాయి. ఆయన చెప్పిన ఉద్దేశం వేరు, వీరు అనుకుంటున్న ఉద్దేశం వేరు. ఇది గ్రహిస్తే, అర్థమైతే ఈరోజు క్రైస్తవ్యంలో బోధకులుగా ఉన్నవారు కూడా అవలంబిస్తున్నటువంటి విధానం అదే. దేవుడు చెప్పిన ఉద్దేశాలన్నిటిని పక్కకు నెట్టేశారు. వాళ్ళకు ఉన్నటువంటి థాట్స్ అన్నిటినీ ప్రజలమై అప్లై చేయడం ప్రారంభించారు. అందుకే సిద్ధాంతాలు, రకరకాల బోధలు, భిన్నమైన సువార్తలు, ముగ్గురు ఒకటని ఒకరు బోధిస్తుంటే ముగ్గురు వేరువని మరొకరు బోధిస్తున్నారు. ఏది రైటు? నీ ఆలోచనల ప్రకారంగా నువ్వు చెప్పుకుంటున్నావు. దేవుని ఆలోచనల ప్రకారంగా ఎవరైతే చెప్తారో అదే కరెక్ట్ అవుతుంది తప్ప నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ అజంప్షన్స్, నీ ఊహాతీతమైనటువంటి జ్ఞానము ఇలాంటివన్నీ వాక్యానికి జోడిస్తే అది అపార్థం అవుతుందండి. ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద చిక్కు ఏంటి అని అంటే, ఏ బోధకుడు కూడా నేను చెప్పింది తప్పు, దయచేసి నన్ను క్షమించండి, నా బోధన నేను సరి చేసుకుంటున్నాను,
అని బోధన సరి చేసుకునే వాళ్ళని ఇప్పుడు వరకు ఒక్కళ్ళని కూడా చూడలేదండి నేను. నిజం. మీరేం చూసారా? మీరు ఎప్పుడైనా? ఎవరు మారరు. ఎవరి సిద్ధాంతాలు ఆళ్ళవే. ఎన్ని డిబేట్లు అవనివ్వండి, ఎన్ని చర్చా వేదికలను పెట్టనివ్వండి, ఎన్ని డిస్కషన్లు అవనివ్వండి, ఎవరి బోధ వాళ్ళదే. ఎవ్వరు మారరు. ఎవరు కూడా వారిలో ఉన్నటువంటి లోపాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేవండి. ఎవరు నిస్వార్థంగా అయ్యో నేను ఇలా రాంగ్గా అర్థం చేసుకున్నాను కదా, ఇది కదా బైబిల్లో ఉంది, ఇగో ఇంత స్పష్టంగా కనబడుతున్నాయి కదా ముగ్గురు వేరువేరుగా ఉన్నట్టు, నేను ఎందుకు ఇలాగ అనుకుంటున్నాను, అయ్యో నాది తప్పు అయ్యిందే అని సరిచేసుకునే మనస్సు ఈరోజు ఏ ఒక్క బోధకునిలో కూడా లేదండి.